సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. 2017 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తానని చెప్పింది. కానీ ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పీరియడ్లో 25 సంవత్సరాల కిందట అందరికీ ఇంటి పట్టాలు ఇవ్వటం జరిగింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రజలు విసిగి వేసారి మరి అక్కడ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఆ ప్రభుత్వ స్థలంలో 2017 నుంచి గుడిసెలు వేసుకొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పాలకులకి అనేక సార్లు ఇక్కడ ప్రజలందరూ నివాసం ఉంటున్నారు, వీళ్ళందరూ నిరుపేదలు, వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలా, పట్టాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ కూడా కలిసి విన్నవించినప్పటికీ సమస్యను పరిష్కారం చేయలేదు. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్తో పాటు అంటే 5 లక్షలు మరి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ కోణంలోనే మేమేమంటున్నాం అంటే ఈరోజు ఎక్కడైతే పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటా ఉన్నారో ఆ స్థలంలోనే ప్రభుత్వం ఇంటి జాగాకు పట్టాలు ఇచ్చి ఇంటి నంబర్లు ఇచ్చి అట్లాగే కట్టుకోవడానికి 5 లక్షల లోన్ కూడా మంజూరు చేయాలని ఈరోజు మున్సిపల్ కొత్తగా ఎన్నికైనటువంటి మున్సిపల్ చైర్మన్కి మరి సన్మానం చేసి మా యొక్క సమస్యల యొక్క వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తను కూడా సానుకూలంగా పరిష్కారం చేస్తానని చెప్పారు. పరిష్కారం చేయకపోతే తర్వాత మా యొక్క కార్యాచరణను ప్రకటిస్తామని ఈ సందర్భంగా ముఖ్యంగా అక్కడ మౌలిక వసతులు కరెంటు, ఈ రాత్రిపూట పాములు తేళ్లు వస్తూ ఉన్నాయి, ఈ సమస్యను పరిష్కారం చేయాలని తెలపడం జరిగింది. వీటిని తొందరగా పరిష్కారం చేయాలని మేము కోరుతాము. సుందరయ్య కాలనీ వాసులందరం కలిసి మరి అట్లాగే ఆర్మూర్ సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఏదైతే మన మున్నాబాయి కౌన్సిలర్గా ఉండే కౌన్సిలర్ నుంచి వైస్ చైర్మన్ నుంచి ఈరోజు చైర్మన్ బాధ్యతలను చేపట్టడం జరిగింది. మరి వారికి మా సుందరయ్య కాలనీ వాసులు మరి అట్లాగే సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే శాలువాగా కప్పి మరి ఆయనకు పూర్వమాలతోటి ఘనంగా సత్కరించడం జరిగింది. మరి అట్లాగే మరి 2017లో 401/59 సర్వే నెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు ఏదైనా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ వేసుకున్న తర్వాత మరి నేనే 3.5 లక్షల రూపాయలతోటి ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి గవర్నమెంటు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే 6.5 సంవత్సరాలు అవుతుంది. ఏ ప్రభుత్వం కూడా కట్టలేదు. రెండోసారి కూడా అది చెప్పింది కానీ మాత్రం నామమాత్రంగానే చెప్పినటువంటి జీవన్ రెడ్డిని కానీ మరి మున్సిపల్ అధికారులను కానీ చాలాసార్లు కలిసినాము. జీవన్ రెడ్డి గారిని హైదరాబాద్ పోయి కూడా 4-5 సార్లు రిక్వెస్ట్ చేస్తే కూడా నేను వస్తాను, చూస్తాను, మీ యొక్క సమస్య పరిష్కరిస్తానని చెప్పింది. కానీ మరి ఎప్పటి గొంగళి ఎక్కడ వేసిన గొంగళి అదే మాదిరిగా ఉన్నది. మరి అట్లాగే ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యం అని ప్రజా పరిపాలన వచ్చింది. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఏదైతే మీరు 5 లక్షల రూపాయలు ఇస్తామో 100 నుంచి 120 గజాలు ఉన్నదానికి మేము 5 లక్షలతో మీరు మరి ఇల్లు కట్టుకొని లోన్ ఇస్తామని చెప్పిండ్రు. దాన్ని చూసే తప్పకుండా ఇలా ప్రజా పరిపాలన దాన్ని అమలు చేయాలని ఇలా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఆర్మూరు మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులలో ప్రజా పరిపాలన ఏంటంటే మరి మన ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులలో అన్ని అవకతవకలు ఉన్నాయి. దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు అన్ని తప్పులు జరుగుతున్నాయి. మరి కరెంటు మీటర్ల అదేంటంటే 0 బిల్లు రాక ఇలా పబ్లిక్ చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ దాన్ని అడ్మినిస్ట్రేషన్లో ఏదైతే సిస్టంలో కూర్చున్నటువంటి వాళ్ళు మరి మంచిగా చేసి వారికి ఇటువంటి కష్టకాలం రాకుండా చూడాల్సిన అవసరము ఈ ప్రభుత్వంపై ఎంతైనా ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రజల్ని కూడా